జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్ కాకలా వికలం అయిపోయింది. మనకి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి. ముందే చెప్పినారు, వద్దురా నాయనా ఈ దొంగ లెక్కలు చేయకండి అంటే కూడా వినిపించుకోకుండా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మరి రకరకాల దేశాలపై ప్రయోగించే ప్రయత్నం చేశారు. మరి అలాగే పహల్గామ్లో భారతదేశంపై కూడా ప్రయోగించడం జరిగింది. మరి వద్దురా నాయన ఇట్లా చేయకుండా అంటే కూడా వినకుండా చేసిరు. మరి ఇంటికి వచ్చి కొడతాం బిడ్డ అని చెప్పినాం. మరి అలా మోదీ గారి పుణ్యాన మోదీ గారు పాకిస్తాన్ లోపలికి పోయి మరొక శాంపుల్ రుచి చూపించారు. ఇది అసలు సినిమా కాదు, ఇంకా ఇది ఓన్లీ ట్రైలర్. అసలు సినిమా ముందుంది పాకిస్తాన్కి. ఆల్రెడీ అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ని మరి ఒక తొక్కుడు తొక్కినారు. మరి రాత్రి ఒక చిన్న శాంపులే, అది 9 చోట్లనే అటాక్ అయింది. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే మరి పాకిస్తాన్ ముందు ఇది వరల్డ్ మ్యాప్లో అసలు పాకిస్తాన్ ఉందా అనేది కూడా జనాలు మర్చిపోయే పరిస్థితి. ఈ సింధూర్ అనే ఒక అద్భుతమైన పేరు పెట్టినారు. మరి మొన్న చనిపోయిన ఈ ఉగ్రదాడిలో చనిపోయిన అందరికి కూడా స్మరిస్తూ మరి వారికి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారతదేశ ఆర్మీకి సెల్యూట్ చేస్తూ మరి ఇంకా మున్ముందు ఇట్లాంటి పిరికి పంద చర్యలు ఏ దేశమైనా చేస్తే మాత్రం ఇంకా గట్టి దెబ్బ ఉంటుంది. భారతీయులందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకు సాగాల్సిన తరుణం ఇది. పార్టీలకి అతీతంగా మరి జై మోదీ, జై భారత్, జై హింద్.